ఎలా చెప్పిపోతే ఏముంది, ఫ్యాన్ కింద కూర్చుంటావు కోళ్ళ కింద. ఫస్ట్ చెప్పులన్నీ ఒక మూటలో వేసి అక్కడైతే ఇచ్చేయాలన్నమాట. రాగానే మనకైతే స్వెటరు, సాక్స్లు, ఇంకా హ్యాండ్ గ్లౌజులు, ఇంకా షూస్ అయితే ఇచ్చారు. సార్ అంటే కొంచెం ఆనందంగా ఉంది గాయస్. మనకి అందరూ బట్టలు ఫాస్ట్గా ఇదేసుకుంది. అక్కడికి తొక్కలలాగా బ్లూనా రెడ్ ఇచ్చారు, మా అందరికి బాగానే ఇచ్చారు. తెలుసు కదా గైస్ మన అద్భుతమైన లక్ గురించి. లోపలికి వెళ్ళగానే ఫోన్లో స్టోరేజ్ అయితే అయిపోయింది. ఎలాగోలా బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చి చూసేసరికి షూలో ఒక మంచు వెళ్ళిపోయింది. కాళ్ళు అయితే తిమ్మిరి ఎక్కిసాయి. ఇంకా మొత్తం స్పర్శ అయితే తెలియట్లేదు అసలు. -2 degrees అంటే చాలా చల్లగా ఉంది అక్కడ. బుర్రపాటు స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ ఇలా బయటకు వచ్చేసరికి వేడివన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్ టెంప్ట్ అయ్యాం అసలు, తినేయాలి అని అనిపించింది. చాయ్ అలాంటివన్నీ ఉన్నాయి. కానీ మా గురించి తెలుసు కదా తెక్కెక్కువ అని. కానీ మేము వెళ్ళి ఐస్ క్రీమ్ ఉందా అని అడిగాము. ఐస్ క్రీమ్లు ఎక్కడెక్కడ ఉంటారో బాబు, ఎలా ఉంటారో మీకు దండం అనేసారు.